జోగులాంబ గద్వాల జిల్లా లంపూరు బాల బ్రహ్మేశ్వర ఆలయాన్ని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ప్రతి ఇంటికి అందించడానికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని తెలిపారు. దేశంలో పేదవాడికి సంక్షేమ పథకం అందించడం కూడా బీజేపీకి చేత కాదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని కోరుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న కాలంలోనే ఈ రాష్ట్ర పురోగతి, ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న ప్రతి ఒక్క సంక్షేమం దేశవ్యాప్తంగా పేదవాళ్ళందరికీ అందాలి. పేదవాళ్ళందరూ కూడా 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మరి అన్నమో రామచంద్ర అనో లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎవరి దయాదాక్షిణ్యం లేదనో అందుతున్నట్టు ఈ రోజున కేంద్రంలోని బీజేపీ భావిస్తా ఉంది. పేదవాడికి సంక్షేమం ఏ విధంగా చేయాలని 8 ఏళ్లుగా కార్యక్రమం రూపొందించని వాళ్ళు, పేదవాళ్ళు కనీసం సమాజంలో గౌరవంగా బతకలేని స్థాయి